కూర్చుంటే కలదు సుఖం. బెస్ట్ చాయిస్. హాయ్ గైస్, సో అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నుంచి మన ఛానల్లో కంటిన్యూస్గా వీడియోలు అప్లోడ్ చేసేదానికి గట్టిగా అయితే ట్రై చేస్తాను. మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ రోజు అయితే మా హోమ్ టూర్ అయితే చూపిస్తాను. లైక్ ఇక్కడికి నేను మారి కరెక్ట్ 1 month అయితే అవుతుంది. సో ఇక్కడ నాకు రూమ్ రెంట్ ఎంత పడుతుంది, ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తా. ఫస్ట్ మా రూమ్ చూపిస్తా. ఫస్ట్ మా ఇల్లు చూడండి, నాతో కూడా వచ్చింది. సో డోర్ ఓపెన్ చేస్తేనే ఇది ఇంటీరియర్. సో లోపలికి రా. కంప్లీట్గా ఇది 5 BHK హౌస్ అనమాట. ఒకటి వచ్చి పెంట్ హౌస్ అనేది పైన ఉంటుంది. 4 BHK హౌస్ నార్మల్గా ఒక పెంట్ హౌస్ ఉంటుంది. సో మొత్తం కలిపి 5 BHK అంటాము. సో ఇది వచ్చి డైనింగ్ హాల్, లైక్ 5 rooms కలిపి డైనింగ్ హాల్ చూపిస్తా చూడండి. ప్రజెంట్ అయితే మా డైనింగ్ హాల్ కొద్దిగా క్లీనింగ్ వర్క్ అయితే జరగాలి, ఎందుకంటే రీసెంట్గా మారాం కాబట్టి. సో డైనింగ్ హాల్ అయితే చూసారు కదా. ఇప్పుడైతే మా రూమ్ చూద్దాం. సో రూమ్ నెంబర్ 1 ఇది. మన రూమ్ అంటే నా రూమ్, నా పర్సనల్ రూమ్ అనమాట. రండి చూపిస్తాను. సో ఇది లోపల లైక్ రూమ్ అయితే ఇలా ఉంటుంది. సో ఈ రూమ్కి నేను పే చేసేది వచ్చి 500 pounds విత్ బిల్స్ అనమాట. ఇక్కడ 500 pounds నేను ఎందుకు ఇంత పే చేస్తున్నా అంటే, ఇప్పుడు అప్కమింగ్ వచ్చేది మన క్లైమేట్ కంప్లీట్ చేంజ్ అవుతుంది. సో క్లైమేట్ చేంజ్ అయిన తర్వాత ఈ కరెంట్ బిల్స్ అనేది ఎక్కువ వాసిపోతాయి. 24 hours హీటర్స్ అయితే పోతూనే ఉంటుంది. సో ప్రజెంట్గా నేను హీటర్స్ ఆన్ చేసే ఉన్నా. ఆ విధంగా హీటర్స్ కంటిన్యూస్ పోతూ ఉంటుంది. అందుకనేసి మనకి ఏమవుతుంది అంటే ఇక బిల్ అనేది ఎక్కువ అయిపోతుంది. ప్లస్ రెంట్ సపరేట్ ఉంటాయి. కొన్ని హౌసెస్ ఎలా ఉంటాయి అంటే రెంట్ సపరేట్ ఉంటాయి, బిల్స్ సపరేట్ ఉంటాయి. సో నాకు ఇక్కడ అన్ని కలిపి 500 pounds. ఇది నా రూము. సో ఇది నా బెడ్, ఓకేనా. ఇది నా కంప్లీట్ నా రూమ్ గురించి చెప్పాలి అంటే. ఇక్కడ ప్రజెంట్ అయితే నేను షేరింగ్ చేసుకున్నా విత్ నా ఫ్రెండ్తో పాటు. సో వాడి పేరు వేణు, వాడే మన కెమెరామ్యాన్. సో వాడిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇప్పుడు నా పార్ట్నర్ అయినా నా రూమ్మేట్ అంటే వేణు అనమాట. వేణుతో 2 మాటలు మాట్లాడతాం. ఎలా ఉంది వేణు నీకు ఈ రూమ్? అంటే మన రూమ్ విత్ బిల్స్ తో కలిపితే 250 అనేది చాలా బెస్ట్ ప్రైస్ అన్నది నా థాట్. అంటే పర్ హెడ్ 250 అనమాట. అంటే రూమ్ మొత్తం కలిపి 500. మన ఐఎన్ఆర్లో పోల్చుకున్నా కూడా మనకి ఇప్పుడు 65,000 60,000 అయితే పడుతుంది ఈ ఒక్క రూమ్కి. అది బెస్ట్ చాయిస్. ఇలాంటి రూమ్ కావాలని చాలా మంది కోరుకుంటున్నారు, చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు, కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కూడా. బెస్ట్ అనేది నా థాట్. అది ఎందుకు అంటే మేము ఎలా ఆలోచించి ఈ రూమ్ తీసుకున్నాం అంటే, అప్కమింగ్ వచ్చేసరికి కంప్లీట్ క్లైమేట్ చేంజ్ ఉంటుంది. అంటే ఇంకా స్నో పడుతుంది, ఐసు అది ఇది ఏదో చెప్తారు కదా సీనియర్స్. సో అది ఊహించుకొని మేము ఒక 6 months అగ్రిమెంట్ అయితే తీసుకున్నాం ఈ కంప్లీట్ హౌస్కి, ఈ 5 BHKకి. సో దాంట్లో మేమిద్దరం కలిసి ఈ రూమ్లో షేరింగ్ తీసుకున్నాం. అది సో దీనికి 250, నాకు 250 పడుతుంది ఇది రూమ్ వచ్చేసరికి. నెక్స్ట్ పోతే అవుట్డోర్ చూపిస్తారు చూడండి. సో ఇది వచ్చి విండో అనమాట. ఇది మొత్తం గార్డెన్ ఏరియా, బ్యాక్ సైడ్ ఉన్నది మొత్తం గార్డెన్ ఏరియా. ఇంక మీకు అందరికీ తెలుసు ఈ కబోర్డ్స్, నెక్స్ట్ మిర్రర్, ఈ లైట్, ఇవన్నీ మీకు తెలుసు. ఇంక నేనేం చూపించేదేం కాదు. సో నెక్స్ట్ కిచెన్ ఏరియాకి వెళ్దాం. తలుపులు వేయాలి, లేదనుకో చలి మామూలుగా లేదు ఇక్కడ, ఓకేనా. బయట మాత్రం ఎండ కాస్తానే ఉంటుంది, కానీ చలి మాత్రం మామూలుగా ఉండదు. అది యూకే. ఇది నా రూము. ఈ నా రూమ్లో నేను ఎలా యూజ్ చేసుకుంటాను, నా థింగ్స్ అనేవి చెప్తాను చూడండి. సో ఇది కంప్లీట్గా నేను యూజ్ చేసే టేబుల్ అనమాట. సో నా ల్యాప్టాప్స్, నాకు సంబంధించినవన్నీ ఇక్కడే ఉంటాయి. ముఖ్యంగా మీకు ఆల్మోస్ట్ ఈ బొమ్మ అయితే బాగా తెలుసు అనుకుంటా. ఎందుకు అంటే ఇది నేను చాలాసార్లు ఇన్స్టాలో పెట్టున్నాను. సో ఈ బొమ్మ కానీ మీకు నచ్చితే దీనికి కొత్తగా పేరు పెట్టాలనుకుంటాను. ఏ పేరు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ నాకు లైక్ ట్రీస్ పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. కాకపోతే ఇది ట్రీయే కానీ ప్లాస్టిక్ ట్రీ, ఓకేనా. నెక్స్ట్ రీసెంట్గానే తెచ్చాను. ఈ బొమ్మకు పేరు పెట్టాలనుకుంటా. ఇది వచ్చి టైగర్ కాదు, లేడీ టైగర్. సో ఏదైనా ఒక మంచి అమ్మాయి పేరు అయితే సజెస్ట్ చేయండి, ఒక లేడీ టైగర్కి, ఓకేనా. నెక్స్ట్ అప్కమింగ్ లో నేను ఎగ్జామ్స్ మీద వీడియోలు చేయాలనుకుంటా ఉన్నా. సో ఏదైనా చేసే ఛాన్స్ ఆల్మోస్ట్ ఉంటే ఖచ్చితంగా మీకోసం పక్క ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ ఎలా వాళ్ళు ఫ్లాగ్ వాల్యూ చెక్ చేస్తారు, ప్లాగరిజం ఎంత ఉంటే పాస్ అవుతారు, ఇవన్నీ కూడా నేను అప్కమింగ్ వీడియో అయితే చేస్తాను. కానీ నేను ఇప్పుడు ప్రజెంట్ నాది 2nd sem అనమాట. సో నేను రాసే ఎగ్జామ్స్, నేను చదివే లైక్ కంప్లీట్గా అంతా ఇక్కడే చేస్తాను. ఇంకోటి ఇది నా కబోర్డ్స్. మీ అందరికీ తెలుసు కబోర్డ్లో బట్టలే ఉంటాయి, ఇంకేం కొత్తగా ఉండవు. అవేం చూపిస్తాం. సరే రండి కిచెన్కి వెళ్దాం. ఈ కిచెన్ వచ్చేసరికి లైక్ 5 rooms కి కామన్ కిచెన్ అనమాట. వెల్కమ్ టు కిచెన్ టూర్ అనమాట. సో ఈ కిచెన్ టూర్ లో వచ్చేసరికి ఈ హౌస్ లో మొత్తం 5 BHK అని చెప్పారు కదా.
5 బిహెచ్కేకి ఈచ్ రూమ్కి ఈచ్ రెఫ్రిజిరేటర్స్ అని ఉంటుంది. సో మన భాషలో చెప్పాలంటే ఫ్రిడ్జ్ అంటాము. అంటే ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క ఫ్రిడ్జ్ అయితే ఉంటుంది. ప్లస్ అదేవిధంగా కబోర్డ్స్కు అదే విధంగా ఉంటాయి. అంటే ఎవరి రూమ్కి సపరేట్గా కబోర్డ్స్ ఉంటాయి, సపోర్ట్ రెఫ్రిజిరేటర్స్ ఉంటాయి మా హౌస్లో. నెక్స్ట్ కిచెన్లో వచ్చేసరికి మా పాత్రలు అంటే చాలా తక్కువ ఉంటాయి. బికాస్ ఆఫ్ మేము అందరం కలిసి వండుకుంటాం, కలిసి తింటాం కాబట్టి జస్ట్ లైక్ జాయింట్ ఫ్యామిలీ లాగా అనుకోండి. ఎందుకంటే మనం ఇండియాలో ఎంత ఎఫెక్షన్ ఎంత లవ్ మిస్ అవుతామో ఇక్కడ అన్నదమ్ముల దగ్గర ప్లస్ ఫ్రెండ్స్ దగ్గర అదైతే ఖచ్చితంగా పొందుతాం. సో అలా ఉన్న వాళ్ళే హౌస్ కలిసి తీసుకోండి. ఇది ఒక నా చిన్న సలహా. ఎందుకు అని అంటే ఇక్కడ రూమ్ రెంట్ల కాడ బిల్స్ దగ్గర లేకపోతే వాటర్ ప్రాబ్లమ్స్ అని చెప్పి ఇక్కడ చాలా మందికి ఒకరికొకరికి కనెక్షన్స్ పొత్తులు కుదరవు. కానీ మాకు అంత ప్రాబ్లం ఏమీ లేదు. అందరం కలిసే ఉన్నాం కాబట్టి అందరం కలిసే చేసుకుంటాం, కలిసే తింటాం, కలిసే క్లీనింగ్ చేసుకుంటాం. అన్నీ కలిసి ఉంటే కలదు సుఖం. ఓకేనా? సరే బయటికి వెళ్దాం గార్డెన్ ఏరియాకి. సో ఇది మొత్తం మా హౌస్ 5 బిహెచ్కే మొత్తానికి కూడా ఇది ఒక గార్డెన్ ఏరియా. చూడండి, ఇది రీసెంట్గానే నేను ఈ చెట్లు అయితే తెచ్చుకున్నాను. రీసెంట్గా తెచ్చాయి చెట్లు. సో వాటికి అప్పుడప్పుడు వాటర్ పోస్తూ పెంచుతూ ఉంటా. కానీ ఇక వాటర్ పోయాల్సిన అవసరం కూడా లేదు. బికాస్ ఆఫ్ క్లైమేట్ ఆల్మోస్ట్ కూల్గానే ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్తో పని లేదు చెట్లకి. ఓకేనా? సో మార్నింగ్ ఇక్కడ మేము అందరం జస్ట్ కూర్చొని మాటలు చెప్పుకున్నాం కాబట్టి ఇంకా చైర్లు అలాగే ఉన్నాయి. సో ఇలా ఉంటుంది గార్డెన్ ఏరియా. ఓకేనా? గార్డెన్ ఏరియాలో మీకు చెట్లు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ చెట్లు మన ఇండియాలో చెట్లు పెంచుకున్నట్టు ఇక్కడ పెంచుకునే దానికి రూల్ లేదు. సో మీరు ఎక్కడైనా రూమ్ షిఫ్టింగ్ అవ్వాలన్నా మీరు తెచ్చుకున్న మొక్కలు కానీ మీరు తెచ్చుకున్న చెట్లు ఏవైనా కానీ మీరే షిఫ్ట్ చేసుకుని వెళ్ళిపోవాలి. సో అందుకే మేము ఆ రెండే తెచ్చుకున్నాం. ప్రజెంట్ అయితే చాలా ఖాళీగా ఉంది, చాలా స్పేసియస్గా అయితే ఉంది. ఇంకోటి ఏం చెప్పాలంటే మీకు హౌస్ తీసుకోవాలి అని అనుకున్న ప్రతి ఒక్కరికి గార్డెన్ ఏరియా కంపల్సరీ ఉంటేనే తీసుకోండి, లేదంటే వద్దు. ఎందుకు అంటే మీకు ఈ స్పేసెస్ దొరకదు. ఎంత సోపు రూమ్లో కూర్చోలేరు కదా. సో అది నేను చెప్పేది. ఇది గార్డెన్ ఏరియా గురించి. నెక్స్ట్ పోతే ఇది చిన్న రూమ్ వచ్చేసరికి స్టోర్ రూమ్ అనమాట. ఇది మొత్తం స్టోర్ రూము. ఇక్కడ ఏదైనా పాత సామానం లైక్ ఏదైనా వేస్ట్ మెటీరియల్ ఉంటాయి కదా, బ్యాగ్స్ అలాంటివి, కబోర్డ్స్ ఏదైనా ఇరిగిపోయినవి, డోర్స్ అలాంటివన్నీ లోపల ఉంటాయి. ఇది స్టోర్ రూమ్ వచ్చేసరికి. నెక్స్ట్ పోతే ఇప్పుడు రూమ్స్ చూపిద్దాం. సో ఫస్ట్ నా రూమ్ చూసారు కదా, ఇప్పుడు రూమ్ నెంబర్ 2కి వెళ్దాం. సో ఈ హౌస్లో టోటల్గా 5 రూమ్స్ అని చెప్పా కదా. 5 రూమ్స్కి కలిపి టూ వాష్రూమ్స్ అయితే ఉంటాయి. సో ఒకటి వచ్చి కింద ఉంటుంది, ఒకటి పైన ఉంటుంది. సో ఈ వాష్రూమ్ అయితే చూపిస్తాయి. ఇది నార్మల్ మన ఇండియన్ లాగా ఉంటుంది. సో ఇది వచ్చి ఒక వాష్రూమ్ అనమాట. ఇంకో వాష్రూమ్ పైన ఉంటుంది, అది కూడా చూపిస్తా. పైకి వెళ్దాం, కమాన్. సో ఇది కిచెన్లో వచ్చేసరికి రెఫ్రిజిరేటర్స్ చూపించలేదు అనుకుంటా. సో ఫైనల్గా రెఫ్రిజిరేటర్ చూడండి. కిచెన్ టూర్ అయితే అయిపోతుంది. ప్రజెంట్ అయితే దీంట్లో మేము 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. అంటే 2 ఫ్యామిలీస్ అంటే 2 రూమ్స్ సంబంధించిన మెటీరియల్ అయితే ఇక్కడ ఉంది. లైక్ మీ అందరికి తెలుసు, పాలు, కూల్ డ్రింక్స్, ఇంకపోతే చికెన్, మటన్ అన్నీ ఫ్రిడ్జ్లోనే ఉంటాయి. మీకు ఇంకోటి చెప్పాలి, మా పక్కనే పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించిన ఒక ఆఫ్ లైసెన్స్ షాప్ అయితే ఉంది. షాప్ చేస్తే వాళ్ళు ఒప్పుకుంటే అది కూడా చేస్తాను నెక్స్ట్ అప్కమింగ్ వీడియో. అదే ఎగ్జామ్స్ గురించి, స్టూడెంట్స్ ఎలా ఉండాలనే దాని గురించి, ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలి, మీ ప్లాగ్ వాల్యూస్ ఎలా చెక్ చేసుకోవాలి, కొత్తగా వచ్చిన వాళ్ళకి టెన్షన్స్ ఉంటాయి, ఇవన్నీ క్లియర్ అయ్యేదానికి మన ఛానల్ ఫాలో అయితే ప్రతి ఒక్కరికి క్లియర్ అవుతూ ఉంటుంది. కానీ ఇంకో పైన సెకండ్ రూమ్ చూపిస్తాం. సో ఇప్పుడు రూమ్ నెంబర్ 2లోకి వెళ్దాం రండి. సో ఇప్పుడు రూమ్ నెంబర్ 2లోకి వెళ్దాము. కింద రూమ్ నెంబర్ 1 నాది, రూమ్ నెంబర్ 2 వచ్చేసరికి వేరే వాళ్ళది. సో ఇది వచ్చి రూమ్ నెంబర్ 2 అనమాట. ఇది కూడా సేమ్ అంతే ప్రైస్. లైక్ ఇక్కడ ఈచ్ రూమ్ 500 పడుతుంది విత్ బిల్స్ కాబట్టి. కానీ ఈ రూమ్ కొద్దిగా చిన్నది కాబట్టి మనకి లైక్ 480 అలా పడుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే వీళ్ళకు మన ఫ్రెండ్స్ అనమాట. సో వీళ్ళు రూమ్లో అయితే లేరు, అందరూ మీకు తెలిసిందే, అందరూ షిఫ్ట్లకి వెళ్ళి ఉంటారు. సో ఇక మనకి పర్మిషన్ అయితే చాలా తక్కువ టైమే ఉంది, ఎందుకంటే వాళ్ళు లేరు కదా. సో అందుకనేసి. సో ఇది రూము. నెక్స్ట్ పోతే రూమ్ నెంబర్ 3కి వెళ్దాము. ఓకేనా? మీకు ఇంకోటి మర్చిపోయా, కింద ఒక వాష్రూమ్ చూపించా కదా, ఇక్కడ సెకండ్ వాష్రూమ్ అని చెప్పా కదా 5 రూమ్స్కి కలిపి. సో ఇది సెకండ్ వాష్రూమ్ చూపిస్తారండి. సో ఇది సెకండ్ వాష్రూము. ఈ వాష్రూమ్ కూడా మనకి కామన్ వాష్రూమ్, లైక్ 5 రూమ్స్కి ఎవరైనా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. కింద కిచెన్లో అయినా కానీ, ఐ మీన్ కిచెన్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ కానీ, లేదంటే పైన ఉన్న వాష్రూమ్స్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా అబ్జెక్షన్స్ ఏముందో, ఎందుకంటే అందరం జాయింట్ ఫ్యామిలీలా ఉన్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ రూమ్ నెంబర్ 3కి వెళ్తాను. సో ఇప్పుడు రూమ్ నెంబర్ 3కి వెళ్తారండి.
టర్న్ ఆన్ లైట్స్ రా. Somebody. సో ఇది రూమ్ నెంబర్ 3. కింద నా రూమ్ నెంబర్ 1 చూసారు కదా, సో సేమ్ సైజే ఉంటుంది, లైక్ అంతా ఒకటే. Is it? సో అందరూ కొద్దిగా సైలెంట్ గా మాట్లాడదాం, బికాస్ ఆఫ్ అందరూ నిద్రపోతున్నారు. Do you know how to repair? వీరు వచ్చి మన తిరుపతి అబ్బాయే, కాకపోతే కొద్దిగా సిగ్గుగా ఫీల్ అవుతున్నారు. పైన మా ఫ్రెండ్స్ అయితే నిద్రపోతున్నారు. ఓకేనా. సో ఇది రూమ్ నెంబర్ 3. నెక్స్ట్ రూమ్ నెంబర్ 4 చూపిస్తా పదండి. ఇది రూమ్ నెంబర్ 3. రూమ్ నెంబర్ 3 చూసారు కదా, సో ఇప్పుడు రూమ్ నెంబర్ 4 చూపిస్తా. ఈవెన్ ఇంకోటి ఏంటంటే ఇది ఒక ఫ్యామిలీ ఉండేది అనమాట రూమ్ నెంబర్ 4. సో ఆల్మోస్ట్ 3-4 సేమ్ గానే ఉంటాయి. ఇంకా మీ ఊహలకు వదిలేస్తున్నాను. రూమ్ నెంబర్ 4 కూడా అంతే ఉంటుంది. రూమ్ నెంబర్ 5 చూపిస్తాను. 4 వచ్చేసరికి ఫ్యామిలీ ఉండేది. సో మనకు పర్మిషన్ అయితే లేదు, కానీ రూమ్ నెంబర్ 3 రూమ్ నెంబర్ 4 ఒకేలా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ రూమ్ నెంబర్ 5 అంటే పెంట్ హౌస్ అన్నా కదా, పైన చూపిస్తాను. నాకు బాగా నచ్చిన రూమ్ ఏదైనా ఉంది అని అంటే అది పెంట్ హౌస్, బికాస్ ఆఫ్ చాలా లార్జ్ రూమ్, చాలా అంటే చాలా పెద్ద రూమ్ అనమాట. పైన చూపిస్తారండి. పై రూమ్ కి డోర్ ఇది, ఎంట్రన్స్ డోరు. ఓకేనా. సో రీసెంట్ గా మన ఇన్స్టా ఫాలోవర్స్ కి రూమ్ ఇచ్చాము, సో మనం అకామిడేషన్ ఇచ్చామని చెప్పే కదా, అది ఈ రూమే. అందరూ కొద్దిగా తాపస్ అనమాట వీళ్ళిద్దరు. ఇదిగో మనకి ఆల్మోస్ట్ 530 అయితే పడుతుంది. హౌస్ మొత్తం కూడా రెంట్ వచ్చేసరికి 2500 అలా పడుతుంది. ఎందుకంటే ఇక్కడ విత్ బిల్స్ మేము కంటిన్యూ పే చేస్తున్నాము. సో మొన్న వచ్చిన ఇన్స్టా ఫాలోవర్స్ వీలే అనమాట. చెప్పు. హాయ్ బ్రదర్స్. సో ఇతని పేరు వచ్చి స్వామి, ఇంకో అబ్బాయి వచ్చి వంశీ అనమాట, తన కిందకి వెళ్ళి ఉన్నాడు. సో ఈ హౌస్ అంటే చాలా స్పేసియస్ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇదిగో విత్ బిల్స్ అనమాట. సేమ్ ఇక్కడ కూడా మనకి కబోర్డ్స్ అన్ని సేమ్ యాస్టీస్ అంతా ఒకటే ఉంటాయి. లైక్ ఇక్కడ వచ్చి ఈ కబోర్డ్స్ చాలా పెద్దగా ఉంటాయి, ఎందుకంటే ఈ రూమే చాలా స్పేసియస్ రూమ్. ప్రతి రూమ్ లో హీటర్స్ అయితే ఉంటాయి అనమాట. 24 hours హీటర్స్ ఆన్ లోనే ఉంటాయి. సో మనకి నార్మల్ గా మన ఇండియాలో కరెంట్ బిల్ ఎలా అయితే వాసిపోతా ఉంటాయో, సేమ్ ఇక్కడ కూడా కరెంట్ బిల్ అనేది వాసిపోతుంది. కానీ మాకు ఏ ప్రాబ్లం లేదు కరెంట్ బిల్ ఎంత వచ్చినా కూడా, బికాస్ ఆఫ్ మేము విత్ బిల్స్ పే చేస్తున్నాం కాబట్టి. అది ఈ ప్రిపరేషన్ ఇండియాలో కూడా చేస్తున్నాం, కానీ ఇక్కడ చేస్తారు, ఈ ప్రతి స్టూడెంట్ చేస్తారు. బికాస్ ఆఫ్ వెనకాల ఉన్న 40 లక్షల కష్టం గుర్తొస్తుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చదవుతారు యూకేకి వచ్చి. ఇదైతే నిజం. చూడండి మన వాళ్ళు చదవుతానే ఉంటారు 24 hours. నెక్స్ట్ అప్కమింగ్ వీడియో అనేది నేను నెక్స్ట్ ఎగ్జామ్స్ రూల్స్ మీద అలాంటి మీద చేస్తాను. ప్లస్ మాకు దగ్గరలో ఒక పాకిస్తాన్ అతనిది ఆఫ్ లైసెన్స్ షాప్ అయితే పెట్టున్నారు. ఆ బడ్జెట్ ఎంత అయింది, సో ఇవన్నీ కూడా దాని మీద వీడియో ట్రై చేస్తాను. సో ఇంకా మన ఫాలోవర్ ఏదైనా చెప్తే, మీకు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకొని, మీకు ఏదైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. సో ఇది రూమ్ గురించి. ఎలా దొరికింది రూమ్? అనిల్ అన్న నాకు హెల్ప్ చేసిండు. రూమ్ పికప్ కానించాలి ఇక్కడ మొత్తం అన్ననే హెల్ప్ చేసిండు. ఎట్లా రావాలి, అట్లా వీసా కూడా ఎట్లా తీసుకోవాలి. నాకు వీసాలో కూడా కొంచెం ప్రాబ్లం వస్తే అనిల్ అన్న మనకి కొంచెం సార్ట్అవుట్ చేసిండు. అట్లా ఇదైతే నేను వాంచి చెప్పలేదు. నిజంగా అయితే మనకి స్వామి ఇన్స్టా ఫాలోవర్ అని రిక్వెస్ట్ చేస్తా అంటే మనం యాక్సెప్ట్ చేసి తనకి సపోర్టివ్ గా ఉన్నాం. తనకే కాదు ప్రతి ఒక్కరికి సపోర్టివ్ ఉంటా, ఎందుకంటే నేను వచ్చినప్పుడు పడిన ప్రాబ్లమ్స్ నా ఫాలోవర్స్ కి ఎవరు పడకూడదు అనే ఉద్దేశమే, అంతే, ఇంకేం లేదు. సో ప్రతి ఒక్కరూ ఫాలో చేయండి. మీకోసం వీడియోలు కంటిన్యూస్ గా చేస్తా ఉంటా. బాయ్.